రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని 2 ఆలయాల్లో దొంగలు పడ్డారు. పెద్దమ్మ గంగాదేవి ఆలయంతో పాటు రామాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పెద్దమ్మ గుడిలో 2 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహాలు, నగలు ఎత్తుకెళ్లిన దుండగులు రామాలయంలో విగ్రహాలు దోచుకున్నారు. గతంలో కూడా ఈ గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. రాత్రి మా పెద్దమ్మ గంగాదేవిలో దొంగలు పడ్డారు. మరి పెద్దమ్మది శివగంగడి విగ్రహాలు ఎత్తుకుపోయారు. పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడదామని చూస్తే పెద్దమ్మది శివగంగది 4 విగ్రహాలు ఎత్తుకుపోయారు. ఇంకోటి సొమ్ములు కూడా పుస్తమెట్టలు, దేవుళ్ళ పుస్తమెట్టలు కూడా తీసుకెళ్లారు. దీని విలువ, ఈ విగ్రహాల విలువ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది. దయచేసి వీటి విగ్రహాలని, దొంగలని ఎత్తుకపోయిన వాటిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా. ఇంతకుముందు కూడా ఒక 4 రోజుల క్రితము ఇదే గుడిలో దొంగలు పడటం జరిగింది. అప్పుడు కూడా సొమ్ములు, పుస్తమెట్టలు, ఉన్న గల్లా ఎత్తుకపోవడం జరిగింది. ఇలా 15 రోజులకు, 4 రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతామో మాకు బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని పోలీసు వారు దొంగలని పట్టుకొని మాకు రక్షణ